హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 12వ భాగాన్ని వినేద్దాం. తను అలా చేసేసరికి విల్సన్ షాక్ అయితే మిగిలిన వాళ్ళు చప్పట్లు కొడతారు. విల్సన్ షాక్లో ఉండగానే ఫాస్టర్ ఇంకొన్ని ప్రేయర్లు చేసి వాళ్ళని నవ్వుతూ ఆశీర్వదించి అక్కడి నుంచి పంపిస్తాడు. యశోద నవ్వుతూ దగ్గరకొచ్చిన విల్సన్ నుదుటి మీద ముద్దు పెట్టి గోల్డీ నిదున్న కూడా ముద్దు పెడుతుంది. దామోదర్ కూడా విల్సన్ నుదుటిన ముద్దు పెట్టి గోల్డీ వైపు చూసి చిన్నగా నవ్వి గుడికి వెళ్దామా అంటూ ప్రంచు అనుల వైపు చూస్తాడు. గుడి అనగానే మొదటిసారి అనుకి భయం వేస్తుంది. ప్రంచు ఏం మాట్లాడుకున్నా నిశ్శబ్దంగా అంటాడు. దామోదర్ సాధ్వి చేతిని పట్టుకుని రండి అంటూ ముందు కదులుతాడు. అతడి వెనక యశోద, విల్సన్, గోల్డీ తల్లిదండ్రులు, ప్రంచు అందరూ ముందుకెళ్తారు. అను అడుగు పడట్లేదు. దేవుణ్ణి చెయ్యెత్తి మొక్కాలి అనుకోవట్లేదు. అలా చూస్తూ నిల్చొనుంటుంది. దామోదర్ మనిషి మేడం వెళ్దామా అనేసరికి దేవుడి నుంచి చూపు తిప్పి అడుగులో అడుగు వేస్తూ అక్కడి నుంచి కదులుతుంది. అందరూ కారులో కూర్చున్నాక అను కోసం ఆగిన కారులో తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దాస్. నిన్నటికి ఇవాళకి బట్టల్లో వేషధారణలో మార్పు వచ్చిన దాస్ వైపు ఒక్కసారి చూసి వెనక సీట్లో కూర్చుంటుంది అను. మొన్న అంత భయంలోనూ తన పక్కన కూర్చున్నాను, ఇప్పుడు మాట్లాడకపోవడం చూసి కారు ముందుకి పోనిచ్చాడు దాస్. అను సీటుకి తలపెట్టి కిటికీలో నుంచి రోడ్డు వైపు తదేకంగా చూస్తూ ఉంటుంది. డ్రైవర్ నడుపుతున్న ప్రంచు కారుని దాటుకుని వెళ్తున్న దాస్ కారులో కూర్చున్న అను వైపు చూసి తల తిప్పుకుంటాడు ప్రంచు. ఇప్పుడు ఈ గుడికి ఎందుకండి అంటూ కారు దిగుతుంది యశోద. పెళ్లికి ఏర్పాట్లు చేశాను అంటూ అక్కడి నుంచి కారు దిగి గుడిలోకి అడుగులు వేస్తాడు దామోదర్. మీకు హిందూ ప్రకారం కూడా పెళ్లి చేస్తున్నారట్రా, పదండి వెళ్దాం అంటూ విల్సన్ గోల్డీలను తీసుకుని లోపలికి వెళ్తుంది యశోద. విల్సన్ కూడా తనకే అనుకొని అసహనంగా నడుస్తుంటాడు. వాళ్ళు ముందు వెళ్తుంటే వెనకే వెళ్తూ ప్రంచు అని అతడి చేతిని పట్టుకుంటుంది సాధ్వి. ప్రంచు విసురుగా సాధ్వి చేతిని వెనక్కి తీసుకుని ఏమైనా అవసరం ఉంటే దూరంగా ఉండి మాట్లాడు అని వేగంగా మెట్లెక్కుతాడు. ప్రంచు ఆగు, మావయ్య చేస్తున్న పనికి ఇవాళ బాధగా ఉన్నా రేపటి నాడు సంతోషంగా ఉండేది నువ్వే, అర్థం చేసుకో అంటూ ప్రంచు వెంట నడుస్తూ ఉంటుంది సాధ్వి. ప్రంచు కోపంగా సాధ్వి వైపు చూసి దామోదర్ని మింగేసేలా చూస్తూ వెళ్ళి యశోద పక్కన నిల్చుంటాడు. అనుకి 10 మెట్లు 1000 మెట్లుగా కనిపిస్తుంటే ఒక్కో అడుగు వేస్తూ ఎక్కుతూ ఉంటుంది. యశోద చుట్టూ చూస్తూ అను ఎక్కడా అనుకుంటూ అను కోసం వెళ్ళబోతూ ఉంటే తను వస్తుంది కానీ ఏర్పాట్లు చూడు యశోద అంటూ పిలుస్తాడు దామోదర్ చెప్పేసరికి అక్కడ అన్ని వస్తువులు చూస్తూ ఉంటుంది యశోద. ఒక్క అవకాశం దొరికితే పారిపోవడానికి సిద్ధంగా ఉన్న అనుకి తన చుట్టూ ఉన్న దామోదర్ మనుషుల్ని చూసి పిచ్చి పడుతుంటే వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నిల్చొని ఉంటుంది. మేడం సార్ మిమ్మల్ని గుళ్ళో వరకు తీసుకురమ్మన్నారు అంటూ అను వైపు చూస్తాడు దామోదర్ మనిషి. చుట్టూ దామోదర్ ప్రంచు మనుషుల్ని చూసి వెళ్ళి ప్రంచు వెనకాల నిల్చుంటుంది అను. పంతులు గారు, బాబు, అమ్మాయి అబ్బాయి కూర్చోండి, పెళ్లి తంతులు ప్రారంభిస్తాను అంటూ ఆయన కోసం ఉన్న పీట మీద కూర్చుంటాడు. అబ్బాయి అమ్మాయి అనగానే ముందుకొచ్చిన విల్సన్ గోల్డీని దాటుకుని పెళ్లి పెట్టెల మీద కూర్చున్న ప్రంచు అనులను చూసి షాక్ అయి లేచి నిల్చుంటుంది యశోద. విల్సన్ గోల్డీ ఒకరు చూసుకుని షాక్ అయి చూస్తారు. యశోద అయోమయంగా చూస్తూ వీళ్ళు కూర్చున్నారేంటండి అని అడుగుతుంది. పెళ్ళి వాళ్ళకే అత్తయ్యా అని నవ్వుతూ చెప్తుంది సాధ్వి మాటకి ఆమెను చూసి షాక్ అయి వాళ్ళిద్దరికి పెళ్ళి అంటే అది నువ్వు ఇక్కడ ఉన్నావుగా అని అడుగుతుంది. యశోద కాసేపు నువ్వుండు అంటూ పంతులు గారు మొదలు పెట్టండి అని చెప్తాడు దామోదర్ మాటకి అతని వైపే చూస్తుంది అయోమయంగా యశోద. పంతులు గారు మంత్రాలు చదవడం మొదలు పెట్టగానే అను గుండెల్లో రైలు పరిగెడతాయి. ఏవండి అసలు అనుకి ఈ పెళ్ళి ఇష్టమేనా అంటూ అను దగ్గరికి వెళ్ళి అను నీకు పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతుంది. ఆ మాట ఎవరు అడుగుతారా అని చూస్తున్న అను ఏడుస్తుంది. అను ఏడుపుకి తనకు పెళ్లి ఇష్టం లేదని అర్థమవుతుంటే కోపంగా సాధ్వి వైపు చూస్తుంది యశోద ఇప్పుడు నువ్వు పెళ్ళి ఆపితే నేను ఊరుకోను, అను ఉండదు అంటూ గంభీరంగా చెప్తాడు దామోదర్ మాటకి అతడి వైపు షాక్ అయి చూస్తూ ఉంది. పంతులు గారు త్వరగా కానివ్వండి అంటూ అక్కడ తన కోసం వేసిన కుర్చీలో కూర్చుంటాడు దామోదర్. సాధన కూడా అదే గుడిలో ఉండి ప్రంచు పక్కన సాధ్వి కాకుండా అను కూర్చోవడం చూసి షాక్ అయి వెంటనే మయాంక్కి ఫోన్ చేస్తుంది. మయాంక్ ఫోన్ ఎత్తి ఏంటి అంటాడు విసుగ్గా. మయాంక్ నిన్న ఆసుపత్రిలో చూసిన అమ్మాయికి ప్రంచుకి గుళ్ళో పెళ్లి జరుగుతుంది అని షాక్లో చెప్తుంది. ఆమె మాటికి పడుకున్నవాడు దిక్కున లేచి కూర్చుని ఏమంటున్నావు అంటాడు. నిజం మయాంక్, ఒక్క సెకండ్ వీడియో కనెక్ట్ చేస్తున్నాను చూడు అంటూ వీడియో ఆన్ చేసి జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న చేతులు తీస్తున్న ప్రంచు అనుల వైపే చూపిస్తుంది. మయాంక్ కూర్చున్నవాడు లేచి నిల్చుని చెప్పులు తొడుక్కుంటూ నేను వస్తున్నాను అంటూ బయటకు పరిగెడతాడు. మయాంక్ కంగారుగా చూసి మయాంక్ అంటుంది సాధన ఆ పెళ్ళి ఆపు అంటూ కార్ స్టార్ట్ చేస్తుంటాడు మయాంక్. సాధన అంటూ ముందుకు చూసే అంతలో ప్రంచు అను మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు.
అంతసేపు తలదించుకున్నది చెంపల వెంట కన్నీళ్లు కారుస్తూ తల పూర్తిగా ఎత్తి ప్రంచు వైపే చూస్తుంది. మయాంక్ ప్రంచు తాలి కట్టేసరికి కారు ఆపి సాధ్వి అని అనుకుంటాడు. అను కళ్ళలోకి చూసేసరికి ప్రంచు మనసు అల్లకల్లోలమై ఆమె కళ్ళలోకి చూస్తూ తాలి కట్టి పక్కన కూర్చుంటాడు. బాబు, ఈ నల్ల పూసలు పెట్టి ఆ అమ్మాయి మొఖాన సింధూరం పెట్టండి అంటూ చేతికిస్తాడు. ప్రంచు వాటిని తీసుకొని అను వైపుకి చూస్తూ ఆమె తాలికి నల్లపూసలు కట్టి నుదుటిన కుంకుమ పెట్టి కాళ్ళకి మెట్టులు కూడా పెట్టి దామోదర్ వైపే చూస్తాడు. అను చేతులు రెండు ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ తల నేలకు వేసి అలానే కూర్చునుంటుంది. విల్సన్ యశోద గార్లకైతే పిచ్చి షాక్లో ఉండి అక్కడ ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితిలో గందరగోళంలో ఉంటారు. మయాంక్ వేగంగా కారు తీసుకుని వచ్చి ఆపేసరికి అక్కడ జరగాల్సిన అను ప్రంచుల పెళ్లి పూర్తిగా జరిగిపోతుంది. దామోదర్ మయాంక్ రావడం చూసి దగ్గరికి వెళ్ళే అంతలో అతను సాధన దగ్గరికి వెళ్ళి ఆమె చెంప మీద ఒక్కటేస్తాడు. అతను సాధనాన్ని కొట్టేసరికి అందరూ మళ్ళీ షాక్ అయి వాళ్ళని చూస్తారు. నేను ఆపేలోపే పెళ్ళి అయిపోయింది అంటూ బెదురుగా మయాంక్ వైపే చూస్తుంది సాధన. నీకు ఏది సమయానికి చేయడం చేత కాదు, ఇందుకే నిన్ను అంటూ కోపంగా చూసి అను దగ్గరికి వెళ్తాడు. మయాంక్ని చూసిన దామోదర్ మనుషులు దగ్గరికి రాబోతుంటే తన చూపుడు వేలతో వారిని ఆపి మయాంక్ వైపు చూస్తాడు దామోదర్. మయాంక్ నేరుగా అను చేతిని పట్టుకొని పైకి లేపి నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు. తనని ఆ మాట అడిగిన రెండో వ్యక్తి మయాంక్ అయ్యేసరికి అతని స్థానంలో కూడా తన దృష్టిలో ప్రత్యేకంగా ఉండేసరికి అతని హత్తుకొని ఇష్టం లేదు అంటూ ఏడ్చేస్తుంది. ఆమె ఇష్టం లేదు అనేసరికి ఒక్కసారిగా దామోదర్ వైపు కోపంగా చూస్తుంది యశోద. పద వెళ్దాం అంటూ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి చూస్తాడు మయాంక్. తను నా భార్య, నీ వెంట ఎందుకు వస్తుంది అన్న ప్రంచు మాటలకి ఈసారి సాధ్వి దామోదర్ గారితో పాటు అను కూడా ప్రంచు వైపు చూసి షాక్ అవుతుంది. ప్రంచు మయాంక్ పట్టుకున్న అను చేతిని పట్టుకుని అక్కడి నుంచి కదులుతాడు. అను భయంగా ప్రంచు వెంట వెళ్తూ మయాంక్ వైపే ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఏంటండి ఇదంతా అంటూ దామోదర్ వైపు చూస్తుంది యశోద. ప్రంచు ఇచ్చిన షాక్లో ఉన్న దామోదర్ దగ్గర కూడా సమాధానం లేక ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం అంటూ అక్కడి నుంచి వేగంగా వెళ్తాడు. విల్సన్ అతడి వెనక గోల్డీ అందరికంటే ముందు సాధ్వి కూడా వెళ్తారు. చాలా రోజుల తర్వాత యశోద మయాంక్ ఒకరికొకరు ఎదురుపడేసరికి మయాంక్ దగ్గరికి వెళ్ళి అతని హత్తుకొని అతని గుండెల మీద తల పెడుతుంది యశోద. యశోద గారికి కూడా ఏమీ తెలియదని అర్థమవుతుంటే ఏమీ అనలేక ఆమె తల మీద ముద్దు పెట్టి నీ మొగుడు మూర్ఖత్వంతో మొండితనంతో నీ కొడుకుకి ఆ అమ్మాయి బలైపోతుందేమో వెళ్ళు అంటూ యశోదని వదిలేస్తాడు. యశోద పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్తుంది. మయాంక్ యశోద వెళ్ళగానే సాధన వైపు చూసి వెళ్ళు అంటాడు కసురుగా. సాధన ఏడుపు ముఖం పెట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. మయాంక్ తన మనుషుల్ని సాధన ఇంటి వరకు వెళ్ళమని చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుంటే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చి షాక్ అయి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి వెళ్ళిన మయాంక్కి మామని సాధ్వి కాల్చిందని తెలిసి షాక్ అయి ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ సాధ్వికి చూసిన డాక్టరే ఉండడం వల్ల మయాంక్ వైపు చూసి అతన్ని గుర్తుపట్టి విషయం చెప్తాడు. అంటే సాధ్వికి ఎలాంటి సమస్య లేదా అని అడుగుతాడు మయాంక్. అతడు లేదని సమాధానం ఇచ్చేసరికి ఒక్క నిమిషం ఆగి సాధ్వికి పిల్లలు పుట్టే అవకాశం అస్సలు లేదా అని మళ్ళీ అడుగుతాడు. 50-50 ఛాన్సెస్ సార్, పుట్టచ్చు పుట్టకపోవచ్చు చెప్పలేం. ఒక్కసారి తన ఒరిజినల్ రిపోర్ట్లు ఇవ్వండి. మయాంక్ వైపు చూసి సరేనని సాధ్వి అసలు రిపోర్టులు తెచ్చిస్తాడు డాక్టర్. మయాంక్ వాటిని తీసుకొని నేరుగా సాధన ఇంటికి వెళ్తాడు. మయాంక్ వెళ్ళేసరికే సాధన తండ్రి పని మీద వెళ్ళాడని తన తల్లి చెప్పేసరికే సాధన గదికి వెళ్తాడు. అక్కడ సాధన కనిపించకపోయేసరికి ఆంటీ సాధన ఎక్కడుంది అంటూ దగ్గరికి వెళ్తాడు. టెర్రస్ మీద పెంట్ హౌస్లో ఉండుంటుంది మయాంక్. తను ఆ గదిలోకి ఎవరిని రానివ్వదు. నువ్వు ఫోన్ చేసి పిలువు, వస్తుంది, నేను వెంటనే వస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. ఆమె ఫోన్ చేయమన్నా అంతసేపు ఆగలేక పైకి వెళ్ళి పెంట్ హౌస్ లోపల నుంచి గడియ పెట్టడం చూసి సాధన అని పిలుస్తాడు. మయాంక్ కొట్టి తిట్టాడన్న బాధలో ఉన్న సాధన ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకుని ఉండడం వల్ల తలుపు కొట్టిన శబ్దం ఆమె చెవిని చేరలేదు. మయాంక్ కోపంగా భుజంతో ఒక్కటి వేయగానే మామూలుగా పెట్టిన బోల్ట్ ఊడి కిందకు జారిపోతుంది. సాధన అని పిలుస్తూ వెళ్ళి గదిలో లైట్ ఎక్కడో వెతికి వేసి ఆ గదిని చూసి షాక్ అవుతాడు. సాధన లైట్ వేయగానే లేచి ఆ గదిలో మయాంక్ని చూసి షాక్ అయి మయాంక్ నువ్వేంటి ఇక్కడ, బయటికి పదా అంటూ అతడి చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళబోతుంది. చుట్టూ ఉన్న తన ఫోటోలు, వాటికి జతగా సాధన ఉన్న ఫోటోలను చూసి షాక్ అవుతాడు మయాంక్. ముఖ్యంగా తను సాధన పెళ్లి బట్టల్లో ఉన్న ఆమె మెడలో తాళి కూడా ఉన్న ఫోటో చూసి పిచ్చ షాక్ అయి నీకు నాకు పెళ్ళి ఎప్పుడయింది అని అడుగుతాడు. అది ఫోటోషాప్లో ఎడిట్ చేసిన ఫోటో మయాంక్, నాకు ఎప్పుడు వచ్చిన కళకి గుర్తుగా నేనే ఎడిట్ చేసుకున్నాను అంటూ భయంగా చెప్తుంది. ఆమె పిచ్చికి ఏమనాలో తెలియట్లేదు. అవన్నీ చూసినా తన మీద ప్రేమ కలగకపోవడం చూసి అవన్నీ తీసేయి అంటూ బయటికి వెళ్తాడు.
ఆ మాటకి మనస్సు 1000 ముక్కలవుతుంటే నోటితో చెప్పినంత ఈజీ కాదు తీసేయడం అంటూ బయటకొచ్చి తాళం వేసి కిందికెళ్దాంరా అని పిలుస్తుంది. లేదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కొనిరా అంటూ అక్కడే ఉన్న ఊయల్లో కూర్చుంటాడు. అతడి వైపు ఒకసారి చూసి కిందికెళ్ళి ముఖం కడుక్కొని జుట్టు వేసుకుని వస్తుంది సాధన. మయాంక్ సాధన కూర్చోగానే ఈ రిపోర్ట్లు చూడు అని చూపిస్తాడు. ఆ రిపోర్ట్లు చేతిలోకి తీసుకుని వాటిని చూస్తూ ఎవరివి అంటూ ఒక్కో లైన్ చదువుతూ చూస్తూ ఉంటుంది. ముందు పేరు చూసి మిగిలినవి చదవచ్చు అంటూ చెప్పి అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళి సిగరెట్ తాగుతుంటాడు. పొగకి ఇబ్బంది పడుతూ సాధ్విదా అని అనుకుంటూ మొత్తం చూసి ఏమైంది, ఇందులో సమస్య ఏమీ లేదుగా అంటూ మయాంక్ వైపు చూస్తుంది. సమస్య లేదా? తనకు గర్భం వచ్చే అవకాశం లేదని ఉందిగా అందులో అని ప్రశ్నిస్తాడు. గర్భం వచ్చే అవకాశం లేదని ఇక్కడ ఎక్కడా రాసి లేదు మయాంక్, 50-50 అని ఉంది, అంటే గర్భం వచ్చే అవకాశం కూడా ఉందని అర్థం అని చెప్తుంది. అంటే ఇప్పుడు సాధ్వికి ఎలాంటి సమస్య లేదు అంతేనా సాధన? సమస్య లేదని కాదు మయాంక్, తనకు సరైన వైద్యం చేయాలి. వైద్యం చేస్తుంటే కానీ వైద్యం చేశాక కానీ కొన్ని రోజులకి తనకు పిల్లలు కలగవచ్చు, లేదంటే కలగకపోవచ్చు. నేను ఇంతకుముందు ఒక ఆవిడికి వైద్యం చేశాను, ఆమెకి పిల్లలు పుట్టారు అంటూ మయాంక్ వైపే చూస్తుంది. సరే, నేను సాధ్విని తీసుకుని నీ దగ్గరికి వస్తాను, నువ్వు వైద్యం చేయి అంటూ రిపోర్ట్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతాడు మయాంక్. అతడడా వెళ్ళడం తన మనసుకి బాధగా ఉండి అక్కడే డల్లుగా కూర్చుంటుంది. ఇంట్లో నుంచి పూర్తిగా బయటికెళ్ళిన మయాంక్ కారు ఎక్కబోతూ మళ్ళీ పైకొచ్చి నీకు మీ నాన్న చూసిన అబ్బాయి పేరేంటి, ఎక్కడవాడు అంటూ ప్రశ్నిస్తాడు. అతడి ప్రశ్నకి షాక్ అయి నువ్వు వెళ్ళావుగా అని తిరిగి ప్రశ్నిస్తుంది. ఏహే, ముందు వాడి పేరు చెప్పు అంటూ ఆమెను చూస్తాడు. అతడలా కసురుకునేసరికి ముఖం చిన్నబుచ్చుకొని శ్రద్ధ, ముంబై అని చెప్తుంది. శ్రద్ధనా? ఈ పేరు ముంబై అదే పేరా అని అడుగుతాడు మయాంక్. అదే పేరు మయాంక్, మీ మాఫియా సామ్రాజ్యానికి ఏకచక్రంతో ఏలుతున్న సామ్రాట్ ఏకైక అంటూ వస్తాడు సాధన తండ్రి. సామ్రాట్ పేరు వినగానే షాక్ అయి సామ్రాట్ కొడుకుని సాధన చేసుకోవడం ఏంటి, అసలు తనెలా నీకు తెలుసు అంటూ సాధన తండ్రిని చూస్తాడు మయాంక్. సాధన తండ్రి నవ్వుతూ నాకు తెలుసా కాదు, తనే ఏరి కోరి మా సాధనాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చాడు. సాధన కూడా శ్రద్ధాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంటూ సాధన వైపు చూసి నువ్వు నీ గదిలోకి వెళ్ళి సాధన అని పంపిస్తాడు. మయాంక్ సాధన వెళ్తుండడం చూసి సరే మీ ఇష్టం, వాళ్ళు మాఫియాని ఏలుతున్నారంటే ప్రమాదం కూడా ఉంటుంది, చూసి పెళ్లి చేయండి అంటూ అక్కడి నుంచి సాధనాన్ని దాటుకొని వెళ్ళిపోతాడు. సాధన వెళ్తున్న మయాంక్ వైపే చూసి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి ఏడుస్తుంటుంది. ఏంటండి ఇది, ప్రంశుని అనుని గెస్ట్ హౌస్ దగ్గరికి ఎందుకు పంపించారు అంటూ అడుగుతుంది యశోద. చూడు యశోద, నేను ఏది చేసినా ప్రంశు కోసమే చేస్తాను, నీకు కావాల్సింది కూడా ప్రంశు సంతోషమే అని నాకు తెలుసు అంటూ జరిగింది మొత్తం చెప్పి నువ్వు అతిగా ఆలోచించకుండా గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని యశోద వైపే చూస్తాడు. మీరు ఎన్ని చేసినా ఆడవారి జోలికి వెళ్ళననుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఛీ నాకే అసహ్యం వేస్తుంది, ఈ ఇంట్లో మీరు నిజంగానే చచ్చిపోయారు అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రంశు అనుని ప్రేమిస్తున్నాడు యశోద, అది వాడికి అర్థం అవ్వట్లేదు, వాడు అర్థం చేసుకోవడం కోసమే ఇదంతా తప్పట్లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. ఫామ్ హౌస్లో పచ్చని పసుపు పట్టల్లో వచ్చిన ప్రంశు అను వారి వెనకే ఉన్న సాధ్విని చూసి షాక్ అయి నిల్చుంటారు వాచ్మెన్ అతని భార్య. సాధ్వి ముందుకొచ్చి ఇద్దరికి ఎర్రనీళ్ళు తీసుకొని రమ్మని చెప్పి పంపిస్తుంది. సాధ్వి చెప్పగానే అను ముఖం చూస్తూ అక్కడి నుంచి కదులుతుంది వాచ్మెన్ భార్య. అను వచ్చి ఇక్కడ నిల్చో అంటుంది. దారి చూపిస్తుంది సాధ్వి. సాధ్వి ఏమి చెప్పినా చెవులకి కాళ్ళకి మాత్రమే పని చెప్పి నిల్చొనుంటుంది అను. ప్రంశు అను పక్కనుంచి నిల్చొని ఆమెను ఒక్కసారి చూసి ముందుకు చూస్తాడు. ఆమె కళ్ళల్లో గంగమ్మ పరవళ్ళు తొక్కడం కనిపిస్తుంటే నిశ్శబ్దంగా సాధ్వి వైపే చూస్తాడు. ప్రంశు చూపులకి భయపడుతూ అక్కడి నుంచి అను వెనక్కి వెళ్ళి నిల్చుంటుంది సాధ్వి. వాచ్మెన్ భార్య ఎర్రనీళ్ళు తెచ్చి ప్రంశు అనులకి దిష్టి తీసి ఇద్దరికి బొట్టు పెట్టి అను వైపే చూస్తూ పక్కకి వెళ్ళిపోతుంది. అను ప్రంశు కోసం చూడకుండా అతడి కంటే ముందే కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్తుంది. అను వెనకే ఉన్న ప్రంశు ఆమె చీరకి పంతులు గారు వేసిన బ్రహ్మముడి వల్ల తన భుజం మీద ఉన్న కండువా జారిపోతుంటే దాన్ని లాగేసరికి అను వెనక్కి తిరిగి ప్రంశు వైపే చూస్తుంది. ప్రంశు కూడా అదే సమయంలో అను వైపే చూస్తూ కండువా మొత్తం తీసి అను చేతిలో పెట్టి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళబోతాడు. సాధ్వి వెళ్తున్న ప్రంశు వైపు చూసి అను వెళ్ళి కాసేపు పడుకో, రాత్రికి నీకు ప్రంశుకి తొలి రాత్రి అని చెప్తుంది. ఆ మాటికి వెళ్తున్న ప్రంశు అను ఒకేసారి సాధ్వి వైపు చూస్తారు. అను ఆ షాక్లో ఉండగానే దామోదర్ వచ్చి సాధ్వి ఏర్పాట్లు చేయించు అంటూ తన గదిలోకి వెళ్తాడు. వాళ్ళని చూస్తూ అను తన గదికి పరుగున వెళ్ళి గడియ పెట్టుకుంటుంది. అను తలుపులు వేసిన శబ్దానికి అక్కడి నుంచి గదిలోకి వెళ్తాడు ప్రంశు.
ప్రంచు అప్పుడప్పుడు వాడే గదిలోకి వెళ్ళి అక్కడ మంచం మీద అన్నీ దులిపించి సర్దించి నువ్వు వెళ్ళి మీ ఆయన తెచ్చే పూల బొట్టలు తీసుకొని రాపో అని చెప్తుంది సాధ్వి. భర్తకి తొలి రాత్రి ఏర్పాట్లు చేస్తున్న సాధ్వి వైపు విచిత్రంగా చూస్తూ అక్కడి నుంచి కదులుతుంది వాచ్మ్యాన్ భార్య. ఆమె వెళ్ళగానే గడియ పెట్టుకుని మంచం వైపే చూస్తూ మోకాల మధ్యలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ నా ప్రంచుతో నేను ఉండాల్సిన చోటుని వేరే వారితో పంచుతున్నాను అనుకుంటూ కాసేపు అక్కడే ఉండి దామోదర్ పిలుపుకి కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్తుంది. దామోదర్ బయటకొచ్చిన సాధ్వి కళ్ళను చూసి బాధగా ఉన్నా అది బయటపడకుండా అనూని పిలువు సాధ్వి అంటూ అక్కడ సోఫాలో కూర్చుంటాడు. సాధ్వి సరేనని గదిలోకి వెళ్ళి తను సైలెంట్లో పెట్టిన ఫోన్కి వచ్చిన మయాంక్ మిస్డ్ కాల్స్ చూసి మయాంక్ ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడు, నాన్న గురించి తెలిసినట్టుంది, ఇప్పుడు ఫోన్ చేస్తే ఏదో ఒకటి అని నా మనసు బాధ పెడతాడు అనుకుంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. మయాంక్ సాధ్వి మిస్డ్ కాల్స్ చూసి స్విచ్ ఆఫ్ చేసిందని ఊహించి సాధ్వి ఎక్కడుందో కనుక్కోమని తన మనుషుల్ని పంపుతాడు. సాధ్వి ఫోన్ అక్కడ వేసేసి గోడ గడియారంలో 10 గంటలు చూపెట్టడం చూసి అక్కడి నుంచి కిందికెళ్ళి అను గది తలుపులు కొడుతుంది. అను గది తలుపులు ఎన్నిసార్లు కొట్టినా తీయకపోవడం చూసి అక్కడే ఉన్న దామోదర్ ఏమైంది అంటూ లేస్తాడు. తలుపులు తీయట్లేదు మావయ్య. ఎందుకు అంటూ దగ్గరకొచ్చి ప్రంశు అని పిలుస్తాడు గంభీరంగా. అతడి గొంతు విని బయటకొచ్చిన ప్రంశు సాధ్వి దామోదర్ అను గది దగ్గర ఉండడం చూసి అక్కడికి వస్తాడు. అప్పుడే సెక్యూరిటీ అతడు లోపలికొచ్చి సార్, ఈరోజు పెళ్ళైన ప్రంశు సార్ భార్య గోడ దూకి వెళ్ళినట్టు సీసీలో చూయిస్తుంది సార్ అని చెప్తాడు. దామోదర్ వచ్చిన వాడి చెంప మీద ఒక్కటి వేసి రేయ్ కాపలా కాయకుండా ఏం చేస్తున్నారా అంటూ అరిచి ప్రంశుని నీ భార్యను వెళ్ళి తెచ్చుకో అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. భార్యని తెచ్చుకోవాలంట అని సాధ్వి వైపు చూసి వెటకారంగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రంశు. ప్రంశు మాటల్లో వెటకారం చూసి బాధగా ఉన్నా అక్కడి నుంచి బయటికి వెళ్తుంది సాధ్వి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.